ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్నడికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తాం. వస్తున్నా వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవాటాలుడే. కేకలు కాదురా రే, ఇక ఏడు పెద్దకురా. ఏడు పెద్దకు కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా. రేయ్, నేను సాయంత్రం భోజనం చేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు? ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా? నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు, దారి పొడుగున బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వద్దు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో, అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు, నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదల్లుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్, టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కింద పెట్టు. అదే నీ ఉద్దేశం. అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా? చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి, కానీ ఎవరో సాడిస్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి 2వ పెళ్లికైనా 3వ పెళ్లికైనా రెడీ. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 25 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీ. నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్ కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్లి కొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్?
క్యాష్ దాని గురించి నువ్వేమి వరే అవ్వక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్లి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. నెక్స్ట్. లాభం లేదయ్యా, ఇలాంటి వాళ్ళు మన రేంజ్కి సరిపోరు. ఒక సానియా మిర్జా, ఒక స్టెఫీ గ్రాఫ్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయి. ఓకే అక్కడ పెట్టు, వెళ్ళు. ఏమండి, మంచి మనసుతో నా బాధను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకెవరితోనూ పంచుకోలేనండి. ఏంటే కుళాయి తిప్పుతున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతాననుకున్నావా? కాదల్లుడు. నోర్మోయ్, నా శోభనం రోజు మీ తండ్రి కూతురు ఏమైనా ఒప్పందానికి వచ్చారు. వెంకటేశ్వర్లకు 2 పెళ్లిళ్ళు కుదిరితే నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నమాట నిజమే, కానీ వెంకటేశ్వర్లకి 2వ పెళ్లి ఆగిపోయింది కదా. ఆగిపోయింది, అరిగిపోయింది, కుదరలేదన్నది కాదే ముఖ్యం. ఇందు ఆ పెళ్లి ఒప్పుకుందా లేదన్నది పాయింట్. ఆ అమ్మాయి నీకంటే అందమైంది, విద్యావంతురాలు, తనే ఒప్పుకోగలింది నీకంటే మాయరోగం. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను 2వ పెళ్లి చేసుకుని తీరుతాను. మీ దిక్కున్న కాడ చెప్పుకోండి. చెప్తాను, నీ పెళ్లి నేను చేస్తాను. పెట్టుకోకూడదు, కొడుకు నీకే నాక మీకే. వెంకటేశ్వర్లు మరి టూ మచ్గా ఆలోచించకయ్యా, మనసు పాడు చేసుకోకు. అరే దశల్, ఆ బాటిల్ ఇలా ఇవ్వు. వీడి గురించి ఆలోచించి నా గ్లామర్ పాడైపోయేటట్టుంది. ఆ తాళి తెల్లారింది కానీ దానికోసం 2వ వదులుకోవడం దేనికండి? మొగుడు తెచ్చి ఒక తెడుస్తుంటే మీడియేటర్ వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడంట. ఒకదానికే మాట పలిపోతే 2వది ఒకటే. ఏయ్, ఏంట్రా మీరు ఇందాక నుంచి ఆడుకుంటున్నారు? అసలు నా బాధ మీకు అర్థం అవుతుందా? ఏంటో చెప్పలేడు. ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను. చివరికి నా బతుకలే అయిపోయిందిరా. పాతివ్రత్యం అంటూ ఇందు ఏడుపు, పాత మగుడంటూ డెంకాడగాడి ఎత్తి పడుపు. భరించలేకపోతున్నారా ఈ టార్చర్. ఓ పని చేయలేడు. ఏంట్రా? వాడికే వదిలే. మండలా వెళ్ళిపోతాడటి. సారీ రమావా, తను లేకుండా నేను బతకలేనురా. ఇందుని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? వన్డే లేపేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ టెంకాడగాడి పీడ వదిలిపోవాలి. లేపేస్తారా? ఎలా? ఒరే తెస్సెల్, నా గురించి నీకు తెలియదురా. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే ఆ డెంకాడగాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటా. కాలేజీ రోజుల్లో రౌడీ మండలాన్ని చూస్తావురా. ఓహో, యా. అయితే ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల అందరినీ సేఫ్టీ ప్లేస్ పంపించానా? ఎట్టకారమా? ఇదేమన్నా వార్సిన్ అనుకున్నావా? ఒక కిక్కు మెడ మీద 2 డింగిడీల మీద ఇచ్చారంటే వెళ్ళి డెంకాడ్లో పడతాడు. యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానండి, శంఖం మాత్రం బాగుంది. ఈ మండేలా అడిగేస్తే క్లాస్, నిలబడితే మాస్, కాలేస్తే మట.